ఇక్కడ శివశంకర్ గారు కామెంట్ పెట్టడం జరిగింది. ఖమ్మంలో ఇప్పుడు వెళ్ళి గ్రౌండ్ రిపోర్ట్ తీసుకోండి, గవర్నమెంట్ మీకు ఏ విధంగా సహాయ సహకారం అందించిందని కాంగ్రెస్ గవర్నమెంట్ను లేపడం కాదు అంటూ చూస్తాం. ఖచ్చితంగా తీసుకుంటాం బ్రదర్. దీని మీకంటే ముందే ఆల్రెడీ ఖమ్మంకు మా టీం వెళ్ళి ఆల్రెడీ గ్రౌండ్ రిపోర్ట్ తీసుకోవడం జరిగింది. మీరు చాలా క్లారిటీగా మేము కాంగ్రెస్ ప్రభుత్వం చేసేటువంటి మంచి పనులను మంచి అని చెప్తూనే ఉంటాం, చెడు పనులను చేయడం చెప్తున్నాం. రైతు రుణమాఫీ విషయంలో ఇది ఖచ్చితంగా అందరూ కూడా ఆలోచించుకోవాల్సింది ఏంటంటే రైతు రుణమాఫీ గత 10 ఏళ్ళలో జరగలేదు, ఇప్పుడు జరుగుతూ ఉంది. ఇది ఒక కంటిన్యూటీ ప్రాసెస్. నిన్న రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఏం చెప్పారు? ఆయన రైతు రుణమాఫీ కంప్లీట్ అయిందని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నారు. కానీ మేము ఇప్పటికీ చెప్తాం కంప్లీట్ కాలేదు, దానిలో చాలా రకాల సమస్యలు ఉన్నాయి, ఇప్పటికి కూడా ఇంకా లక్షలాది మందికి రాలేదు అని చెప్పేసి మొదటి నుంచి కూడా మేము మొత్తుకుంటా ఉన్నాం. కానీ ఒక ప్రాసెస్లో భాగంగా అంటే దానికి చాలా రకాల కారణాలు ఉన్నాయి, 2 రకాల కారణాలు ఉన్నాయి. ఒకటి టెక్నికల్ సమస్యలు ఒకవైపు అయితే, ఇప్పుడు ఇంకా కంటిన్యూటీ ప్రాసెస్లో ఖజానా ఇంకా నింపాల్సినటువంటి అవసరం ఉంది, దానికి కూడా కొంత సమయం పడుతుందని చెప్పి చాలా క్లియర్గా మాకు తెలుస్తూ ఉంది. గతంలో ఏనాడు కూడా కేసీఆర్ ప్రభుత్వం ఎప్పుడు కూడా చేయలేదు. సో ఏదో తూతూ మంత్రంగా చేసి 50,000, 40,000, 10,000, 20,000 అనుకుంటా ఆ రుణాలను మాఫీ చేసారు, కానీ 2 లక్షల వరకు ఉన్నటువంటి రుణాలను మాఫీ చేయలేదు. సో ఆ కోణంలో మాత్రమే ఈ ప్రభుత్వాన్ని అప్రిషియేట్ చేస్తూనే మేము చురుకలు అంటిస్తున్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు ఖమ్మం సంబంధించిన దాంట్లో ఖచ్చితంగా ఈ ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, 2 అలసత్వం ప్రదర్శిస్తూ ఉన్నటువంటి విషయంలో మేము ఖచ్చితంగా నిక్కచ్చిగా చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఆల్రెడీ వర్షాలు వచ్చి ఇప్పటికీ 15 రోజులు దాటుతూ ఉంది. కనీసమైనటువంటి సహాయం వాళ్ళకు ఈ ప్రభుత్వం చేయలేదు, కేంద్ర ప్రభుత్వం కూడా చేయలేదు. ఇప్పుడున్నటువంటి ఏవైతే NDRF నిధులు ఏవైతే ఉన్నాయో 1,300 కోట్ల రూపాయలు వాడుకోవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తున్నప్పటికీ కూడా అక్కడ చాలా రకాల ఆ నిధులను వాడుకోవడంలో చాలా రకాల టెక్నికల్ సమస్యలు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఆ NDRF నిధులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అన్యక్రాంతం అయిపోయినాయి అనేటువంటి విషయంలో ఇప్పటి క్లారిటీ రావడం జరిగింది. అందుకే కేంద్ర ప్రభుత్వం కొంత ఉదార భావంతో కావచ్చు, లేకపోతే మానవత్వ కోణంలో కావచ్చు కొంత సాయం చేస్తే రాష్ట్ర ప్రభుత్వం కొంత యాడ్ చేసి ఇమీడియట్గా ఇచ్చేయాలి. ఇందులో భాగంగా 2 ప్రభుత్వాలు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయింది, ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా ఫెయిల్ అయింది. ఎందుకంటే జాతీయ అధికారులు ఎవరైతే ఉన్నారో, కేంద్ర ప్రభుత్వం సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వచ్చి సర్వే చేయడం జరిగింది. 10,000 కోట్ల రూపాయలకు పైగా ఆ ప్రాథమిక అంచనా వేయడం కూడా జరిగింది. సో ఎప్పుడు ఇస్తారు నిధులు ఏంటి అనేది కూడా ఇంతవరకు క్లారిటీ లేదు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం తప్పున్నది, కేంద్ర ప్రభుత్వం తప్పు కూడా చాలా స్పష్టంగా ఉన్నదని చెప్పి ఆల్రెడీ మాకైతే సమాచారం అయితే ఉంది. శ్రీనా గుడ్ మార్నింగ్. 35,000 కోట్లు రుణమాఫీ చేసిన సీఎం రేవంత్ రెడ్డి గారు మరియు 18 కోట్లు అమలు చేసి ఇంకా తక్కువ పైసలు ఎటు చేసినావు అది ప్రజలు చెప్పాలి కదా అంటూ చెప్తా ఉన్నాం. 18,000 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు ఖర్చు చేసి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. ఇంకా కంప్లీట్ కానటువంటి చాలా రకాల ఇష్యూస్, టెక్నికల్ సమస్యలు అవుతున్నాయో అవన్నీ కూడా చాలా ఉన్నాయి. అవి కూడా అమలు చేసే విధంగా ఖచ్చితంగా ఈ ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది, ఖచ్చితంగా చేయాల్సిన అవసరం అయితే ఉంది అనేది చాలా స్పష్టంగా మేమైతే చెప్పదలుచుకున్నాం. కాలేజ్ టీవీ అంటే కేసీఆర్ తిట్టడం, రేవంత్ రెడ్డి లేపడం అంతే అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అయితే ఇక్కడ శివశంకర్ మిత్రమా ఒక విషయం మీకు చెప్పాలి క్లియర్గా. అసలు రేవంత్ రెడ్డి గారిని మేము తెలంగాణ కోణంలో చూడొచ్చు, చూడకపోవచ్చు కాక, కానీ తెలంగాణకు బ్రాండ్ అంబాసిడర్లు మేమే, తెలంగాణ రాష్ట్ర సాధనలో తేవడంలో మేమే కీలక పాత్ర పోషించామని చెప్పినటువంటి కేసీఆర్ గత 10 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు కూడా, మొన్నటి వరకు కూడా 10 సంవత్సరాల పాలన చేస్తే ఏనాడు కూడా ఈ తెలంగాణ సమాజంలో తెలంగాణ యొక్క అస్తిత్వాన్ని ఎక్కడ కూడా ఆయన ఆ అస్తిత్వాన్ని బలపరిచే ప్రయత్నం చేయలేదు. ఒకటి. రెండోది, ఉద్యమకారులకు ఎలాంటి న్యాయం జరగలేదు. కొత్త రాష్ట్రంలో కొత్త పాలనలో అనేకమైనటువంటి సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉండే. ఇక్కడ ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు కావచ్చు, లేకపోతే సామాజిక తెలంగాణ లక్ష్యంగా కావచ్చు, అనేకమైనటువంటి ఇక్కడ బడుగు బలహీన వర్గాలకు అవకాశం కల్పించే విధంగా అన్ని రకాల వర్గాలకు రాజకీయ ప్రాతినిధ్యం కావచ్చు, అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేటువంటి ఒక మహత్తరమైనటువంటి శక్తి కేసీఆర్కు ఉండే. కానీ కేసీఆర్ కేవలం తన కుటుంబ ప్రయోజనాల కోసం, తన కుటుంబ రాజకీయ ఆర్థిక ప్రయోజనాల కోసం నియంత పోకలతో పాలించింది. కాబట్టి రేవంత్ రెడ్డి ఏనాడు కూడా నేను ఈ తెలంగాణ రాష్ట్రం నేనే తెచ్చానని చెప్పలేదు, ఈ తెలంగాణ రాష్ట్రం రావడంలో నేనే అని చెప్పలేదు, కానీ కేసీఆర్ చెప్పిండు. అందుకే కేసీఆర్కి ఎక్కువ బాధ్యత ఉంది. కానీ కేసీఆర్ తెలంగాణ పేరిట తన కుటుంబాన్ని ముందు తీసుకొచ్చేసి పెద్ద ఎత్తున
ద్రోహం చేసిండు, నియంత పాలనలో భాగంగా అందరి ఫోన్లు ట్యాప్ చేసి ఇక్కడ ప్రశ్నించే గొంతుకు లేకుండా చేసిండు, తెలంగాణ అస్తిత్వాన్ని మర్చిపోయిండు. కాబట్టి రేవంత్ రెడ్డి కంటే కూడా కేసీఆర్ని మేము ఎక్కువ తిడతాం, ఇప్పుడు కాదు ఎప్పటికైనా కానీ. ఎందుకంటే తెలంగాణకు తీవ్రమైనటువంటి ద్రోహం చేసింది, ఆంధ్ర పెట్టుబడిదారి వర్గాల కంటే ఎక్కువ ద్రోహం చేసింది కేసీఆర్ అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. మేము ఎప్పుడు కూడా గుర్తు చేస్తూ ఉంటాం. దానిలో ఎవరు ఎన్ని చెప్పినా, తెలంగాణ సమాజంలో ఎవరు ఎన్ని చెప్పినా ఈ యొక్క కోణంలో ఖచ్చితంగా కాలేజ్ టీవీ నేనుగా దాసరి శ్రీనివాస్ ఖచ్చితంగా అదే కోణంలో మాట్లాడతా. ఖచ్చితంగా వాళ్లకు ఈ ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నా ఎక్కడ ఉన్నా వాళ్ళ రాజకీయ అంతమే లక్ష్యంగా కాలేజ్ టీవీ పనిచేస్తున్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. దీనిలో వెనకడుగు వేసేది లేదు అనేది చాలా స్పష్టంగా మీకు చెప్తా ఉన్నాం.